విజయనగరం జిల్లా మహిళల అభ్యున్నతి కోసం స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మహిళల చదువు, ఉద్యోగం, స్వయం ఉపాధి ఈ పథకం ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో స్త్రీ శక్తి పథకానికి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మంత్రి శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. బస్సులో ఆసీనులైన ఎమ్మెల్యేలు అతిథి విజయలక్ష్మి, గజపతిరాజు, నాగమాధవికి ఉచిత ఆర్టీసీ బస్సు టికెట్లను తమ చేతుల మీదుగా మంత్రి అందజేశారు. అనంతరం అదే బస్సులో కూటమి పార్టీల నేతలతో కలిసి గజపతి నగరం వరకు మంత్రి ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు చైర్పర్సన్ పాలవలస యశస్వి, కూటమి పార్టీల నాయకులు పడాల అరుణ, రెడ్డి పావని, డ్వాక్రా మహిళలు సన్యాసమ్మ, పార్వతి మాట్లాడారు. డిసిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున, డిసిఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, ఆర్డీఏ పిడి శ్రీనివాసరావు, జిల్లా ప్రజా రవాణా అధికారి జి వరలక్ష్మి, ఇతర ఆర్టీసీ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కలవారు ఫోటో తీసారు. ఏది మీరా? పంపిస్తాను మొత్తం మీ అందరూ ముఖ్యమంత్రి గారు సుమారు 45 సంవత్సరాల ప్రత్యేక రాజకీయ చరిత్రలో మహిళల కోసం చేసినటువంటి కార్యక్రమం జిల్లాలు కాదు. గతంలో మొట్టమొదటిగా నందమూరి తారక రామారావు గారు మహిళలకి సగం ఆస్తులు సగం మాటలు కష్టం కలిగించడం కానీ, డ్వాక్రా సంఘాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రంలో సుమారు 90 లక్షల మహిళలు డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు ఇవ్వడం కానీ, వాళ్ళ అభ్యున్నతికి తోడ్పడడం కానీ, చాలా మంది మహిళలకి పెన్షన్ కల్పించడం కానీ, ఇక్కడ మహిళలు చాలా మంది వితంతు పెన్షన్లు కానీ, సింగిల్ విడో పెన్షన్స్ కానీ, హౌస్ పెన్షన్స్ కానీ, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించిన విషయం అందరికీ కూడా తెలియజేస్తున్నాను. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు కార్యక్రమానికి చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యురాలు మంత్రి విజయలక్ష్మి గారు, నెల్లిమల్ల శాసనసభ్యురాలు లోకమాలి గారు, అలాగే ఇతర ప్రజాప్రతినిధులకు, ఆర్టీసీ అధికారులకు,
మరి ఇతర అధికారులకు మహిళా సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఎలక్షన్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాటించారో మహిళల కోసం ఫ్రీగా బస్ ఇద్దాం, మహిళలు అభ్యున్నతి కోసం వారికి చేయూత కల్పించాలి, వాళ్ళు ఫ్రీగా బస్సులో వెళ్ళి వాళ్ళు చదువుకోవాలన్నా ఉద్యోగం చేసుకోవాలన్నా స్వయం ఉపాధి చేసుకోవాలన్నా కూడా వారికి ఒక అవకాశం కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇంత తక్కువ టైంలోనే దాన్ని కార్యరూపం చేసి దాన్ని పూర్తి స్థాయి అమల్లోకి తీసుకొచ్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. దూరంగా ఉండాలి, ఆర్థిక ఇబ్బందులు లేకుండా మహిళలు జీవించాలని తక్కువ వడ్డీతోనే రుణాలు ఇవ్వడం జరిగింది. వారైతే ఉపాధి పెట్టుకున్నారంటే సబ్సిడీ రుణాలు ఇవ్వడం కూడా గతంలో జరిగింది. ఇవన్నీ కూడా కార్యరూపణ గడిచిన సంవత్సరాలు జరిగిన తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో తెచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా మహిళలు ఉద్దేశించి చేయడం జరగడం విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను. మొట్టమొదటిగా తల్లి వందనం. ఈరోజు పిల్లలందరినీ చదివించాలని కోరిక ప్రతి తల్లికి ఉంటుంది. మరి అలాంటి కోరిక నెరవేర్చడానికి నేను ఉన్నానని ఒక పెద్ద దిక్కుగా ప్రతి తల్లికి మన పిల్లలందరినీ చదివించే అవకాశం కల్పించే దశగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా చదివించే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించడం జరిగింది. ఆ రోజుల్లో చిన్న పిల్లలు అంటే 9 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసు ఆడపిల్లల్ని 60 సంవత్సరాలు ముసలి వాళ్ళకి పెళ్లి చేసేవారు. అయితే వారు ప్లేస్ ద్వారా వారు కృషి ద్వారా అది మన ప్రాంతంలో అరికట్టామనేది గర్వంగా మనం చెప్పుకోగలం. అదేవిధంగా వారు మేజర్గా విడో రీమ్యారేజ్ కోసం ముందడుగు నరేంద్ర మోదీ గారు స్త్రీ శక్తి అనే మీ అందరికీ సులువుగా ఉండేటటువంటి అంటే ఫ్రీగా మీరు బస్ స్టాప్ ప్రయాణం చేయొచ్చు. మీరు ఎక్కడికైనా మైండ్ వెళ్తుంటే మీరు బస్ ఎక్కి ఫ్రీగా మీరు పని చేసుకొని మళ్ళీ రిటర్న్ బస్లో ఫ్రీగా ఇంటికి రావచ్చు. దీని ద్వారా మీరందరూ ఆల్మోస్ట్ ఒక 1000 to 2200 రూపాయలు మీరు దీపం పథకం మొట్టమొదటిగా మొదలుపెట్టినప్పుడు చాలా మంది ఆడవాళ్ళు ఇంటి బయట పొయ్యి పెట్టుకొని వంట చేసేవారు. దానివల్ల ఆరోగ్యం క్షీణిస్తున్న ఆలోచనతో అప్పుడే దీపం గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కావాలంటే సుమారు 10,000 రూపాయలు ఖర్చు పెడితే వచ్చేది కాదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున సుమారు 10 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఆ రోజు దీపం పథకం కింద ఇవ్వడం జరిగింది. మరి అదే ప్రాధాన్యతతో ఈరోజు గ్యాస్ సిలిండర్ రేటు పెరిగిపోయింది, మళ్ళీ మహిళలందరూ కూడా కట్టిపోయి వచ్చేస్తున్న ఆలోచనతో ఈరోజు దీపం పథకం కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా డైరెక్ట్ గా మీ అకౌంట్ లో కట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మహిళలందరూ కూడా కుటుంబాన్ని నడిపిస్తున్నారు. ఈరోజు మగవాళ్ళు కన్నా ఈరోజు ఆడవాళ్ళు ఎక్కువగా చదువుకున్నారు, మంచి ఉన్నత స్థానానికి వెళ్తున్నారు. కుటుంబాన్ని నడిపించేది కూడా ఎక్కువ శాతం మహిళలే ఉంటున్న విషయం కూడా గమనించి ఈరోజు వాళ్ళ ముందుకు పెట్టాలన్న ఆలోచనతో వాళ్ళలో నాయకత్వం తీసుకురావాలన్నా కూడా దానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా కార్యక్రమం చేస్తూ ఈరోజు ఈ బస్సు ఫెసిలిటీ పెద్ద ఎత్తున ఇవ్వడం అనేది ఖచ్చితంగా మంచి సుదూరంతో నేను భావిస్తున్నాను. మహిళా మండలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం ఇందాక మన సోదరి చెప్పినట్టుగా మహిళలందరికీ కూడా చాలా గుర్తుండిపోయేటట్టుగా ఈరోజు స్త్రీశక్తి కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు లాంచ్ చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది. దిశగా మనం ఆలోచన సాధించాలని మా అందరికీ చెప్పి అసెంబ్లీ సాక్షిగా మహిళా సాధికారుల మీద ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్వహించడం జరిగింది. ఇలా మహిళల్ని దృష్టిలో ఉంచుకొని చేయడం జరిగింది. విజయనగరం జిల్లాను తీసుకుంటే అందులో 9 మందిలో
జిల్లా స్థాయిలో మనం ఏర్పాటు చేసుకుంటాం. చాలా ఆనందదాయకం. చాలా మంది గౌరవ శాస్త్రజ్ఞులు మాట్లాడుతుంది. ఈ కార్యక్రమం ఏ విధంగా చేరుకుంటున్న విషయం మీద మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. మన జిల్లాలో 2 బస్ డిపోలు ఉన్నాయి, విజయనగరం అండ్ కోట. ఈ 2 బస్ డిపోలకు సంబంధించి 160 ఆర్టీసీ బస్సులు మన జిల్లాలో ఉన్నాయి. అందులో 131 బస్సులు ఈ పథకంలో లబ్ధి పొందే అవకాశం మనకుంది. ఈ పథకం ద్వారా ప్రతిరోజు కూడా సుమారు 12,000 మంది మహిళలు ఈ బస్సులో ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం ఉంది ఈ రోజున పరిస్థితులు బట్టి. కానీ నేను మేడం చెప్పిన తర్వాత ఆవిడ మా డాక్టర్ సంఘ మహిళలు చెప్పిన తర్వాత అది రోజు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ రోజుకి మనకు రోజు 12,000 మంది ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి రోజుకి సుమారు 30 లక్షల రూపాయలు అదనం భారం పడుతుంది. శక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఆర్టీసీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చేసిన వేదికపై ఉన్న గౌరవ శాసనసభ్యులు గారు, ఇంకా ప్రజలు గారు, అధికారులకు, పార్టీ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో చేసిన పాల్గొన్న కూడా నాకు హృదయ నమస్కారాలు మరియు రూపాయలు మనకు ఓన్లీ మన జిల్లాకు సంబంధించిన నెలకు ₹1 ప్రభుత్వం ఆధారంపై బాధపడుతుంది. అయినా సరే మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి రోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపడుతున్నాం. దీన్ని మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ